హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. వలస కార్మికులు, గృహ కార్మికులతో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఈ పోర్టల్ ప్రారంభించబడింది. అసంఘటిత రంగంలో పనిచేసే ఎవరైనా ఈ శ్రమ్ కార్డు లేదా శ్రామిక కార్డ్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఈ శ్రమ్ కార్డు ద్వారా వివిధ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ శ్రమ్ కార్డ్ అంటే ఏంటి? అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఎవరైనా శ్రామిక్ కార్డు లేదా ఈ శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు. దీని కింద అసంఘటిత రంగాల కార్మికులు 60 ఏళ్ల తర్వాత పెన్షన్, మరణ బీమా, వైకల్యం ఉంటే ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలు పొందొచ్చు. దీని కింద లబ్ధిదారులు భారతదేశమంతటా చెల్లుబాటు అయ్యే 12 అంకెల నెంబర్ను పొందుతారు. 2 లక్షల ప్రయోజనం. ఈ శ్రమ్ పోర్టల్లో చేరిన కార్మికులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద 2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందుతారు. బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే అప్పుడు 2 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. మరోవైపు పాక్షిక వైకల్యానికి ₹1,00,000 బీమా వస్తుంది. ఎలా నమోదు చేసుకోవాలి? ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి స్వీయ రిజిస్ట్రేషన్ ద్వారా, అలాగే అసిస్టెంట్ మోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. స్వీయ నమోదు కోసం మీరు ఈ శ్రమ్ పోర్టల్ న్యూ ఏజ్ గవర్నెన్స్ మొబైల్ యాప్ కోసం ఏకీకృత మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించవచ్చు. సహాయక మోడ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్, స్టేట్ సర్వీస్ సెంటర్లను సందర్శించవచ్చు. నమోదు కోసం ఈ పత్రాలు అవసరం. ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకి లింక్ చేసి ఉండాలి. బ్యాంకు ఖాతా, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని